మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 6,000తో కలుపుకుని 3 విడతలుగా 13,500 ప్రతి రైతు కుటుంబానికి అందజేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలు ఇది ఒక ప్రధాన కారణం. ఆ సూపర్ 6 పథకాలు కూడా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడము ప్రధాన కారణం. రైతులు నమ్మారు, ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 45 రోజులు పైన అయింది. ఇంతవరకు అన్నదాత సుఖీభవ పథకం అతిగతి లేదు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సగం సీజన్ అయిపోయింది. ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరదలకు పంట తీవ్రంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం 1000 కళతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. గతంలో వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కింద